Namaste, Shubhodayam. This is Murthy from Vishakhapatnam, సముద్ర తీర ప్రాంతం. ఒక ప్రక్క సబ్మెరైన్, మరొక ప్రక్క TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, ఆ ప్రక్కనే సీ హెరియర్ మ్యూజియం. డైలీ రొటీన్. మార్నింగ్ వాకింగ్ వచ్చాం కదా, కాస్త ముందుకు వెళ్తూ సరదాగా మాట్లాడుకుందాం. ఈ అద్భుతమైన ఆవిష్కరణని మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ సరదాగా కౌరులు చెప్పుకుందాం. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల గురించి ఒక చిన్న 2 ముక్కలు మాట్లాడుకుందామండి. అంటే మన నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రేపు ఫిబ్రవరి నెలలో కొత్త ఆర్థిక దారాన్ని తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ట్యాక్సేషన్ అంటే పన్నులు అన్నమాట. దానికి సంబంధించి కాస్త వెసులుబాటు అయినటువంటి పథకాలు ఏవో ముందుకు తీసుకొస్తున్నారు. అంటే అంటే ఆదాయ పరిమితిని బట్టి ట్యాక్స్ ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. అంటే బడుగు వర్గాలకి, వేతన జీవులకి కాస్త అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో అందరికీ తెలిసిందే, వచ్చిన ఇన్కమ్ని మ్యాక్సిమం అంటే అందరూ ఎవరి సినిమాకి వారే హీరో అని చెప్పి ప్రతి ఒక్కరు సంపాదించిన ఎంత చెట్టుకి అంతకాలంటారు కదా. ఆ రకంగా కొంతమంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు కేటాయిస్తారు. తర్వాత అంటే దైనందిన కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు, రోటీ కపడా మక్కం, వాటిలో దీనికి దాన్ని ఖర్చు పెడుతుంటారు కదా. దాంతోపాటుగా భవిష్యత్తు అవసరాల కోసం కాస్త సపరేట్ చేస్తూ అంటే చేస్తున్నారు. అంటే వారికి వచ్చే ఇన్కమ్ బట్టి ఆ ఫ్యూచర్కి ఎంతవరకు పొదుపు చేయగలరు అనేది ఆధారపడి ఉంటుంది. ఆ పొదుపు చేసే భాగంలో ముఖ్యంగా అంటే నేను గమనించింది ఏంటంటే, లాభం కన్నా అంటే సేఫ్ అంటే సురక్షితమైన ప్లేస్లో దాన్ని సేవ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది నెలకి మన ఇన్కంలో 10% సేవ్ చేస్తున్నామా లేకపోతే 50% సేవ్ చేస్తున్నామా అనేది పక్కన పెడితే, ఆ సేవ్ చేసే ఆ రూపాయి అనేది మ్యాక్సిమం సేఫ్ ప్లేస్లో అంటే సురక్షితమైన ప్లేస్లో దయచేసి పెట్టండి. ఆశకు పోయి అత్యాశకు పోయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి తప్పుడు మార్గం అనగానండి. అది అంటే జోదం ఉంది, ఒక్కొక్కడికి అది దాంట్లో పెట్టారు. జోదం అంటే ఏంటంటే లాటరీ, అది ఏ రకంగా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే చిట్టీలు అంటారు, ప్రైవేట్ చిట్టీలు. అంటే మన వీధుల్లోనూ మన ఊళ్ళో తెలిసిన వాళ్ళ చీటీలు వేస్తుంటారనమాట. వారు సజావుగా సాగినంత వరకు బాగానే ఉంటుంది. 100కి 5 రూపాయలు 6 రూపాయల వడ్డీ కూడా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అది సుమారు 5-6 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు నమ్మకంగా వ్యాపారం జరిగిన తర్వాత ఉన్న ఫలంగా వాడు ఐపీ పెట్టి ఊరి నుంచి మాయమైపోవడం, లేకపోతే అపస్కాండ అయిపోవడం, అటువంటి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. వాళ్ళ కూతుర్లు పెళ్లి కోసం, ఇలా ఇల్లు కట్టుకోవడం కోసం, లేకపోతే రూపాయికి ఎంతో కక్కుర్తిపడి దాస్తారు. అంటే మధ్యతరగతి అంటే అంతే కదండి. ఆ రకంగా ఈ ప్రైవేట్ చిట్లు వాళ్ళని నమ్మడం వల్ల వాళ్ళు మోసం చేసి, అంటే ప్రైవేట్ చిట్లు అంటే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు ఉండదు. ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఏం చేయలేని పరిస్థితి, లబోదీపం అనడం తప్ప. ఓ రకంగా ప్రాసిక్యూట్ చేస్తే ఇండైరెక్ట్గా చెప్పారంటే మళ్ళీ ఎదురు మనకు కేసు అవుతుంది. అది అంటే ప్రైవేట్ చిట్లను ప్రోత్సహించారని చెప్పి. అందుకని దయచేసి అటువంటి ప్రైవేట్ చిట్లలో
అది చిన్నదైనా పెద్దైనా సరే, సొంత తమ్ముడు పెడుతున్నాడా, అమ్మ మా సొంత వదిన గారు పెడుతున్నాడు, లేకపోతే సొంత తమ్ముడు పెడుతున్నాడు, లేకపోతే మా కొలికి పెడుతున్నాడు, ఆ చిట్టి వేస్తున్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర బాగా నమ్మకమైనాడు. దయచేసి అసలు తీరే వద్దండి. ఎక్కడా లేని శత్రుత్వం అంటే డబ్బుతోటి వస్తుంది. ధనం మూలం మిదం జగత్ అంటారు, కాదనేది ఏముంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం దయచేసి ప్రైవేట్ చిట్టుల జోలికి వెళ్ళకండి. ముందు మన సంపాదించిన రూపాయి వడ్డీ తర్వాత దేవుడి ఎరుకు. మనకున్నా చాలు, గ్యారంటీగా మన రూపాయి సేఫ్గా ఉండి కాస్త సురక్షితమైన ఇన్కమ్ వచ్చే, సురక్షితంగా ఉండాలి, మనకి ఇన్కమ్ రావాలి. ఆ ఇన్కమ్ అనేది పావలా వడ్డీ వస్తుంది, ₹10 వడ్డీ వస్తుంది, తర్వాత విషయం. ఆ రకంగా మాత్రం దయచేసి కాస్త సేఫ్ ప్లేస్లో ఉండేట్లే పెట్టండి. అంటే అవి ఏమిటి అనేది చెప్తాను. ఇందాక అన్నాను కదా, ఎవడ సినిమా కాడే హీరో బోల్డ్ వచ్చాయండి ఈ రోజుల్లో. ఒకటేంటండి అంటే కొంతమంది, అంటే నేను చిట్టీల గురించి మాట్లాడాను, కొంత మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు, షేర్లు కొంటున్నారు. అంటే షేర్స్ అనేవి, మ్యూచువల్ ఫండ్స్ అనేవి, డిబెంచర్లు, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి. అది చదువుకున్న వారికి పర్వాలేదు. అంటే దాని మీద నాలెడ్జ్ ఉండి, అవేర్నెస్ ఉండి, అవగాహన ఉండి వాటిలో అంటే కంపెనీ షేర్లను, మ్యూచువల్ ఫండ్స్లను పెట్టుకుంటే చాలా మంచిదే. అంటే కాలానుగుణ పరిస్థితులను బట్టి వాటిని మారుస్తూ ఉండాలి. ఒకసారి పెట్టేసి మనం గప్చిప్గా ఉంటే మళ్ళీ నష్టపోతారు అక్కడ. అది కూడా ఒక రకమైన జోదమే అంటాను నేను. అయితే అంటే బద్ధకంగా పనిచేసేవాడికి అంటే నాలెడ్జ్ లేకుండా పక్కవాడి మీద నమ్మి ఏదో యూట్యూబ్ వీడియోలో లేకపోతే అక్కడ చూసి కాదు, మీ అంతటా మీరు ఎప్పటికప్పుడు మేధో సంపత్తికి అంటే పొద్దున పెడితే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. రాజకీయ పరిస్థితులు బయట ఎలా మారుతున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఫారెన్లో యుద్ధాలు అవుతున్నాయి, అక్కడక్కడ అమెరికా ఓడుతుంటే, రష్యా ఓడుతుంటే, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రభావితం చేస్తాయి ఆ షేర్ మార్కెటింగ్ అనే దాని మీద. అందరూ పెడుతున్నారు కదా, షేర్లో పెడితే మనకు లాభం వస్తుంది కదా అని మాత్రం అనుకోవద్దు. దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే దాని జోలికి వెళ్ళండి, లేదంటే కనుక వద్దు. ఉన్నంతలో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కదండి, ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే బ్యాంకింగ్ సెక్టర్ బాగానే ఉంది. అంటే ఏ స్టేట్ బ్యాంకో, యూనియన్ బ్యాంకో అటువంటి వాటిలో కాస్త ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి. లేదంటే కనుక ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, అటువంటి వాటిలో ఒక చిన్న సైజు పాలసీలు తీసుకోండి. లేదంటే అక్కడొక్కడ ఎల్ఐసిలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, రికరింగ్ ఆర్డీ కింద పెట్టుకోవచ్చు. ఇంకా రకరకాల పొదుపు పథకాలు ప్రకటించే శాశ్వత ప్రాతిపదికన, అంటే సావరెన్ గ్యారంటీ అంటారు అట్లా. అంటే మనం పెట్టిన డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాదు, మినిమం గ్యారంటీ. అలా బాండ్ రాసి ఇస్తాడన్నమాట. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను కాబట్టి నా వరకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి సావరెన్ గ్యారంటీ అంటే, ఫర్ సపోజ్ మనం ₹1 కోటి వాడి దగ్గర డిపాజిట్ చేస్తాం. ఇన్ కేసు కాలానుగుణ పరిస్థితుల్లో ఎప్పుడన్నా కొలాప్స్ అయిపోయింది, గవర్నమెంట్లన్నీ నాశనం అయిపోయినాయి, అన్ని దివాళా తీసింది, మిగిలిన బ్యాంకుల విషయాల్లోకి వస్తే మ్యాక్సిమం ఒక 5 లక్షల వరకు మాత్రమే ఇస్తారు. మన ₹1 కోటి డిపాజిట్ చేసినా మనకు వచ్చేది 5 లక్షలు మాత్రమే. కానీ ఎల్ఐసి వాడు ఇచ్చిన ఆడి పథకంలో మాత్రం సావరెన్ గ్యారంటీ మీరు కట్టిన దానికి ఇచ్చే పరిస్థితుల్లోనూ 125% చేరాలి. మీరు కట్టిన ₹1 కోటి ప్లస్ 5 లక్షలు. అంటే అంతకు మించి ఎక్కువగా వస్తే ఎక్కువ ఇస్తాడు, అది వేరే విషయం. అంటే ఇన్ కేసు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు గ్యారంటీ ఉంటుంది. అలాగా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను సుమా నేను. కాబట్టి
ఈ ప్రైవేట్ వ్యక్తులని మ్యాక్సిమం నమ్మకండి. కాస్త సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అటువంటి వాటిలో పెట్టడానికి ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉన్న, టైటిల్ బాగున్న సైట్స్, ఒక ల్యాండ్ కొనండి. భూమి మీద అంటే మీ ప్రపంచంలో ఇంచుమించు 3 అంతులు నీరుందంట. అంటే 100 రూపాయలు అనుకుంటే ప్రపంచం అంతా అందులో 70 రూపాయలు నీరు ఉంది, 30 రూపాయలు మాత్రమే ల్యాండ్ ఉంది. 30%. అది పెరగదు, ఉన్నంతకాలం తగ్గుద్ది తప్ప. అంటే నీటి మట్టం అంతకంతగా పెరుగుతున్నాయి కదండి. సముద్రాలు నీటి మట్టాలు పెరుగుతున్నాయి, మీకు తెలిసింది ఏముంది? సముద్ర నీటి మట్టం అంటే మరి ఈ మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయి కదా ఉష్ణతాపానికి. కాబట్టి ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. గోల్డ్ ఒకటి, ఆ గోల్డ్ అనేది కాస్త ఏదో అంటే ఈ దొంగలను దోచుకుంటారు, లేకపోతే అదని ఇదని ఉంటుంది. ఫిజికల్గా గోల్డ్ పెడితే ఆ గోల్డ్లో కూడా బాండ్స్ వచ్చాయండి. ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అంటారు, ఆ రకంగా పెట్టుకోవచ్చు. దానికన్నా మంచిది ఏంటంటే ల్యాండ్ బ్యాంకింగ్. మంచి ప్లేస్లో చూసుకొని డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్, అది 100 గజాల 50 గజాల 1 ఎకరా 2 ఎకరాలు అన్నది కాదు, అది మాత్రం క్లియర్ చేసుకోండి. ఇది ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో నేను తల దూర్చడం కాదు, కానీ నా తోటి మిత్రుడు ఒక ఆయనకి జరిగిన నష్టాన్ని మైండ్లో పెట్టుకొని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఫైనల్గా వీడియో ముగించే ముందు ఒక చిన్న సలహా. అంటే పొరుగువారికి తోడుపడవై అనేది సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవే బాగానే ఉంది స్లోగను. కానీ ఈ సహాయం అనేది మిగిలిన విషయాల్లో ఎలాగున్నా ఆర్థికపరమైన సహాయాన్ని, సర్దుబాటుల్ని కొంతమంది వారి వ్యక్తిగత స్వార్థానికి వాడుకుంటున్నారు. అంటే చేసేవాడు మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ సహాయం పొందినవాడి సంగతి చెప్తున్నాను నేను. సహాయం పొందినప్పుడు ఎంతో మిత్రత్వం ఉంటుంది. తీరా ఆ సహాయాన్ని, అంటే ఆర్థికపరమైన సహాయాన్ని మళ్ళీ తిరిగి అతనికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అతను ఒక శత్రువుగా చూస్తున్నాడు. ఓ రకంగా ఇతను ఏదో నా బాల్యమిత్రుడు, నా సహచరుడు, నా బంధువు అన్న రీతిలో వీడు తన స్థాయికి మించి సహాయం చేస్తాడు. మరి ఎంతైనా ప్రతి ఒక్కడు కష్టపడవలసిందే. డబ్బు అనేది ఎవరికి ఊరికే రాదు, ఎవరో గుండు బాస్ చెప్పినట్టుగా. కాబట్టి ఏ విషయంలో సహాయం పొందితే ఒకళ్ళొకరు కోఆపరేషన్ చేసుకున్నప్పటికీ, ఆర్థికపరమైన సహాయం పొందినప్పుడు, హెల్ప్ చేసుకున్నప్పుడు సాధారణంగా అప్పు చేయొద్దు. కానీ ఎంతటి వాడకన్నా మహానుభావుడు వెంకటేశ్వర స్వామికి తప్పలేదు అప్పు చేయడం. మనం ఎంత ఏదో టైంలో ఏదో రకంగా అప్పు చేయవలసి వస్తుంది. అప్పు అనేది మ్యాక్సిమం 100% ఒకరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవ్వండి. అది తీసుకున్నవాడు మాత్రం కాస్త విశ్వసనీయత ప్రకటించి వితిన్ ద టైం అతనికి ఇచ్చి ఏర్పాటు చేయండి. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనుక నా పరిస్థితి ఇది అని, అక్కడే కదండి ఫ్రెండ్షిప్ అనేది ఉండేది, ఇది అని చెప్పి వివరంగా చెప్పండి. అంతేగాని వాడిని కేవలం ఈ ఆర్థిక సంబంధమైన లావాదేవీలలో ఆడి యొక్క రిలేషన్స్ని దూరం చేసుకోకండి. సర్వేజన సుఖంగా బాగుంది కదండి. అందరూ బాగుంటే మనం బాగుంటాం, అది విషయం. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఆల్రెడీ నేను ఉడాపారు దగ్గర నుంచి ఆర్కే బీచ్ దాకా వచ్చాను. ఎర్లీ మార్నింగ్ ఏదో చిన్న విషయం మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు మరి. జై హింద్. హర హర మహాదేవ్. శంభో శంకర. ఓం నమ శివాయ. నమో నారాయణ నమః. జై హింద్.